పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. జిల్లాల వారీగా ఎంపీ స్థానాలకు దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టింది. ఇందుకు అభ్యర్థుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఒక్కో సీటుకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి. అయితే ఇదే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిస్థితి. ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న నిజామాబాద్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు పోరుకు తెరలేపింది కాంగ్రెస్. కారుకు బ్రేక్ వేసేందుకు కూటమిని కట్టింది. ప్రతిపక్ష పార్టీలను కలుపుకుంటూ గులాబీ దండును ఓడించడమే ధ్యేయంగా వ్యూహాలు రచించింది. ఎన్ని చేసినా అధికారాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. తమ కృషికి కేవలం ప్రతిపక్ష స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అన్ని ప్రాంతాల్లో కనీసం ఒక్కో సీట్నైనా దక్కించుకున్న కాంగ్రెస్కు నిజామాబాద్లో మాత్రం ఒక్క సీటు కూడా దక్కలేదు. 7 సీట్లలో ఒక్క సీటును కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి అధిష్టానం సిద్ధంగా ఉన్న అభ్యర్థులు మాత్రం ముందుకు రావడం లేదు. పార్లమెంటు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. టీపీసీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను సైతం ప్రారంభించింది. కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయితే ఇది నాణ్యానికి ఒకవైపు. ఇతర స్థానాల్లో పార్టీకి దరఖాస్తులు వస్తున్నా నిజామాబాద్ పార్లమెంటు స్థానం టికెట్ కోసం నేతల్లో స్పందన కరువైంది. 2014 ఎన్నికల్లో కారు జోరుతో కాంగ్రెస్కు అడ్డుకట్ట పడింది. 2019 ఎన్నికల్లో ఆ పరిస్థితి మరింత దిగజారి ఒక్క సీటును కూడా కాంగ్రెస్ దక్కించుకోలేకపోయింది. తాజా ఎన్నికలతో పార్టీ శ్రేణుల్లో నిస్తేజం ఆవహించింది. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి ముఖ్య నేతలెవరూ ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీపీసీసీ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు దరఖాస్తులు స్వీకరించగా ఒక్కో స్థానానికి 20 నుంచి 30 మంది వరకు నేతలు దరఖాస్తులు చేసుకున్నారు. 17 స్థానాలకు ఏకంగా 380 దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ స్థానం విషయానికి మాత్రమే పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జిల్లా నుంచి కేవలం ఒక్కటంటే ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది. అది కూడా ఓ సామాన్య కార్యకర్త మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. అయితే నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో నెలకొన్న ఈ పరిస్థితులు నిస్తేజం కాదని, వ్యూహాత్మకమని హస్తం నేతలు కప్పిపుచ్చుకుంటున్నారు. ప్రస్తుత నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా కల్వకుంట్ల కవిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలకు అందనంత స్థాయిలో వ్యూహాన్ని అమలు చేసి రాష్ట్రంలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చారు. ఇదే మాదిరిగా పార్లమెంటు ఎన్నికల్లో కూడా కేసీఆర్ మరోసారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్వి కీలక నిర్ణయాలుండే అవకాశాలుండటంతో అందుకు అనుగుణంగానే తమ పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తోందని ఒకరిద్దరు కాంగ్రెస్ జిల్లా ముఖ్య నేతలు అంటున్నారు. కేవలం ఒకే దరఖాస్తు వచ్చిందని బయటకు చెబుతున్నప్పటికీ పోటీకి 3-4 గట్టి నేతలు ఆసక్తిగా ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటికే 2 పేర్లు వినిపించగా తాజాగా జుక్కల్ నియోజకవర్గానికి చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత కూడా తాను పోటీకి సిద్ధమని టీపీసీసీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీకి మధు యాష్కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004-2009 ఎన్నికల్లో వరుసగా ఎంపీగా గెలుపొందిన ఆయన 2014 ఎన్నికల్లో పరాజయం పాలు కాగా ఈసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తారా లేదా అనే అంశంపై స్పష్టత రాలేదు. మధు యాష్కి పోటీపై స్పష్టత లేకపోవడంతో ఇతర ముఖ్య నేతల నుంచి దరఖాస్తులు రాలేదని చెప్పుకొస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు గత నెల 15న హైదరాబాద్లో ఓ ప్రైవేటు హోటల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకత్వం సమీక్ష జరిపింది. ఈసారి కూడా మధు యాష్కి పోటీ చేయాలని సమావేశంలో పాల్గొన్న పలువురు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఎంపీ అభ్యర్థిత్వం ప్రకటన ఆలస్యం చేయవద్దనే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థిత్వాలు ఆశిస్తున్న 5 నేతల జాబితాను గత నెల 25లోపు పంపాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర నాయకత్వం సూచించింది. డీసీసీ పంపనున్న జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయనే అంశం వేచి చూడాలి. For more updates, please subscribe 99 TV Telugu.